సార్ ఈ వీడియోలో మనం నెక్స్ట్ 10 క్వశ్చన్స్ చూద్దాం. ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 48, 60, 72, 108 and 140 లీవ్స్ 38, 50, 62, 98 and 130 రిమైండర్స్ యాజ్ రిమైండర్స్ రెస్పెక్టివ్లీ ఇస్. సో ఇది ఆల్రెడీ మనం చేసాము ఇలాంటి ప్రాబ్లం. సో ఇక్కడ చూసినట్టయితే అన్నిటికీ డిఫరెన్స్ చూడండి. 48 - 38 అంటే 48 తోటి ఒక నెంబర్ని డివైడ్ చేస్తే 38 అనేది రిమైండర్ వస్తుందంట. 60 తోటి డివైడ్ చేస్తే 50, 72 తోటి చేస్తే 62, 108 తోటి డివైడ్ చేస్తే 98. అంటే అన్నింటిలో కామన్గా డిఫరెన్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 10 ఉంది సార్. అంటే ఇప్పుడు నాకు వచ్చే ఆన్సర్ అనేది ఎట్లుండాలంటే ఇప్పుడు అది 48 తోటి ఒక నెంబర్ని నేను డివైడ్ చేస్తున్నా, నాకు రిమైండర్ అనేది 38 అవుతుంది. సో ఇట్లా ఈచ్ కేసులో 10 వస్తుంది. అంటే నాకు వచ్చే ఆన్సర్ ఎట్లుండాలంటే LCM -10 అయ్యి ఉండాలి సార్. ఎంత? LCM -10 అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు నేను దీన్ని ఏం చేయొచ్చు సార్, మనం చాలా ఇట్లాంటి బేసిక్ చూసాము. సో ఆన్సర్ అంటే LCM -110. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఇట్లా రాసుకోవచ్చా? LCM = ఆన్సర్ +10. ఇది మనకి ఈజీగా అవుతుంది అనుకుంటా. ఓకే రైట్. అంటే నాకు ఇక్కడ ఆన్సర్ ఎంత ఉంది? ఇది 11115. దీనికి 10 యాడ్ చేస్తే నాకు LCM రావాలి. సో LCM రూల్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి. సో వాటిని మనం ఎట్లాగో మల్టిప్లికేషన్ డివిజన్లో మనం కొట్టేస్తాం. సో కాబట్టి దీని ఇట్లా చేస్తే 111125. నెక్స్ట్ అన్ని రాసుకుందాం సార్ ఒకటేసారి. +10 చేస్తే నాకు LCM వచ్చేసరికి 15,120. నెక్స్ట్ 15,120కి 10 యాడ్ చేస్తే 15,130. నెక్స్ట్ వచ్చేసరికి 15,210కి 10 యాడ్ చేస్తే 15,220. రైట్. అంటే ఇప్పుడు నేను ఈజీగా చేయొచ్చు. సో ఏంటంటే ఈ నెంబర్స్లో 48, 60, 72, 108 అండ్ 140 వీటన్నిటితో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ మనం చూసుకోవాలి. సో దానికి సింపుల్ ట్రిక్స్ కూడా తెలుసు మనకి. అదేంటంటే ఇప్పుడు చూడండి, ఇందులో 60 ఉంది, 140 ఉంది. అంటే ఖచ్చితంగా నా ఆన్సర్ 0తో ఎండ్ కావాలి. అంటే LCM 0తో ఎండ్ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ అది కాదు సార్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ 72 కనిపిస్తుంది ఆర్ 108 కనిపిస్తుంది. సో 108 అండ్ 72 బోత్ ఆర్ 9 మల్టిపుల్స్. సో నేను 9 మల్టిపుల్ చెక్ చేసుకుంటా. ఒకవేళ 9 మల్టిపుల్ అవి కూడా ఒకవేళ మోర్ దెన్ 1 ఉంటే వీ కెన్ గో ఫర్ అదర్ ఆల్టర్నేట్. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇక్కడ 9 మల్టిపుల్ పాసిబిలిటీ ఏంటి సార్? ఆల్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ మస్ట్ బి ఐదర్ 9 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 9. ఓకే రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏముంటాయి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 + 5 6, 6 + 1 7, 7 + 2 9. ఇది 9 మల్టిపుల్. 9 అయింది కాబట్టి ఇది 9 మల్టిపుల్. ఇది చూడండి, 3 + 1 4, 4 + 5 9, 9 + 1 10. 10 అనేది 9 మల్టిపుల్ కాదు సార్. అంటే ఇది నా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ 2 + 2 4, 4 + 5 9, 9 + 1 10. ఇది కూడా నా 9 మల్టిపుల్ కాదు. అంటే నాకు ఉన్న LCM ఏంటంటే 1520. ఈ 1520 అనేది ఆన్సర్ అంటే సార్ 15,120. ఈ 15,120 అనేది ఆన్సర్ అంటే కాదు సార్. ఇది ఏంటంటే జస్ట్ LCM. ఇందులో నుంచి 10 తీసేస్తే ఇది నా ఆన్సర్. కాబట్టి నాకు ఏ ఆప్షన్? ఆప్షన్ బి సార్. ఓకే, ఆప్షన్ బి. దీనికి 10 కలిపితే ఎగ్జాక్ట్గా LCM వస్తుంది. అదే నా యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సార్. ఫైండ్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 విచ్ వన్ డివైడెడ్ బై 18, 21 అండ్ 24 లీవ్స్ రిమైండర్ 7, 10 అండ్ 13 రెస్పెక్టివ్లీ. సో ఇలాంటి ప్రాబ్లం చూడండి సార్. ఇందులో 2 క్లూస్ ఇచ్చాడు. ఒకటి ఏంటంటే ఫైండ్ ద లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 అంటున్నాడు. సో దీన్ని పట్టుకొని మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. విచ్ వన్ డివైడెడ్ బై అంటే నెక్స్ట్ ఇంకొకటి ఏమని ఇచ్చాడంటే, ఇంకొక క్లూ ఏమి ఇచ్చాడంటే 18తో డివైడ్ చేస్తే 7 రావాలట రిమైండర్, 21తో డివైడ్ చేస్తే 10 రావాలి, 24తో చేస్తే 13 రావాలి. సో ఇది మనం ఇంతకుముందు ప్రీవియస్గా చేసింది. ఇక్కడ మనకు క్లియర్గా డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది సార్ అంటే 11. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 23 మల్టిపుల్ చూద్దాం. సో ఇక్కడ 23 మల్టిపుల్ ఏంటంటే అన్ని 3000 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నేను 3002 ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నా.
సో 23 తోటి చేస్తున్నా, ఎందుకంటే ఒక్కటి చేస్తే మిగతా అని నాకు చేయొచ్చు. లైక్ దీనికి ఎందుకంటే నెక్స్ట్ 23 కలపడమా 23 తీసేయడమా చేస్తే మనకు ఖచ్చితంగా అన్నిటి మనం ఈజీగా కంపేర్ చేయొచ్చు. సో ఇక్కడ 23 వన్ టైమ్ 23, ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత ఉంటుంది సార్ అంటే 7 ఉంటుంది, ఇందులో 0. ఓకే, ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ 2 తెచ్చుకుందాం. 2 తెచ్చుకుంటే ఇక్కడ మనకు 23 3 టైమ్స్ ఎంత సార్ 69. అదే ఒకవేళ 30 టైమ్స్ ఎంత సార్ అంటే 690. ఓకే, అంటే ఇక్కడ 690. అప్పుడు నాకు 12 అనేది మిగులుతుంది సార్, 12 అనేది మిగులుతుంది. ఇప్పుడు ఈ 3002 అనేది ఎగ్జాక్ట్గా 23 మల్టిపుల్ కావాలంటే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. అదేంటంటే ఈ 3002కి లో నుండి 12 తీసేయండి. 12 తీసేస్తే నాకు 2990 వస్తుంది. ఎందుకంటే మనకి ఏదైతే రిమైండర్ ఉందో ఆ రిమైండర్ని 0 చేసినాం అనుకోండి, అప్పుడు నాకు అది ఎగ్జాక్ట్గా 23 మల్టిపుల్ అవుతుందా? అవుతుంది. కాబట్టి ఇందులో నుంచి 12 తీస్తే నాకు 2990 వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా లీస్ట్ మల్టిపుల్ ఆఫ్ 23 అవుతుంది. కానీ నా ఆన్సర్లో 2990 లేదు. సో రెండో ఆప్షన్ ఏంటి సార్, 3002కి 11 కలిపితే నాకు అది 23 మల్టిపుల్ అవుతుంది. ఎందుకంటే ఈ 12 ఉంది, దీనికి ఇంకొక ఎగ్జాక్ట్ కలిపితే ఇంకొక 23 అవుతుందా కాదా? సో ఈ 23 అంటే ఈ 23కి కావాలంటే ఎంత కలపాలి? 11 కలపాలి. దీనికి 11 కలిపితే నాకు ఇక్కడ 3013 అవుతుంది. సో విచ్ ఈజ్ మై ఆప్షన్ బి సార్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ ద థర్డ్ టర్మ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ దట్ లీవ్ రిమైండర్స్ ఆఫ్ 1, 2 and 3 when divided by 2, 3 and 4 respectively. సో ఇది కూడా సేమ్ సార్, ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్ లెక్కనే. లైక్ 2, 3 తోటి డివైడ్ చేస్తే 1, 2, 3 రిమైండర్స్ రెస్పెక్టివ్గా వస్తున్నాయి. అంటే డిఫరెన్స్ అనేది 1గా ఉందంట. కానీ దీన్ని మనం ప్రతిదానికి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే చిన్న నెంబర్సే కాబట్టి డైరెక్ట్ నేను ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4 ఎంత సార్ అంటే డైరెక్ట్గా 12 సార్. ఓకే, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఒక ట్విస్ట్ ఉంది సార్. అదేంటంటే వాట్ ఈస్ ద థర్డ్ టైమ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అంటున్నాడు. సో థర్డ్ టైమ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అంటే ఎల్సిఎం అనేది నెక్స్ట్ ఎల్సిఎం అంటే థర్డ్ ఎల్సిఎం. సో ఫస్ట్ అనేది 12 వచ్చింది. సో నెక్స్ట్ వీటి యొక్క నెక్స్ట్ ఎల్సిఎం వచ్చేసరికి 24 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 36 అవుతుంది సార్. అంటే మల్టిపుల్ ఆఫ్ 12 అడుగుతున్నాడు. సో ఈ సీక్వెన్స్లలో అంటే మల్టిపుల్స్లో థర్డ్ సీక్వెన్స్లో ఏదైతే ఉందో ఆ నెంబర్లో నుండి ఆ నెంబర్ని ఈ 2, 3 and 4 తోటి డివైడ్ చేస్తే ఒకటి ఎల్సిఎం ఒకటి అనేది మిగిలి ఉండాలంట, అంటే లీవ్స్ రిమైండర్ యాజ్ 1 అంట. సో అంటే ఇప్పుడు నీకు 36 ఏనా? రైట్. ఇప్పుడు నా ఆన్సర్లో నుంచి ఎగ్జాక్ట్గా ఈ 36 ఉన్నది కదా. సో ఈ 12 నుంచి తీసేస్తే ఖచ్చితంగా నాకు 3 టైమ్స్ ఉంటుంది. కానీ నాకు ఏంటంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ప్లస్ 1, అంతేనా కాదా? ఇప్పుడు నాకు ఏదైనా ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్కి ఒకటి కలిపితే అది ఈ రెండింటికి ఈ అన్నింటికి ఎల్సిఎం కావాలంట. సో కన్ఫ్యూజ్ కాకండి, జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోండి. ఎల్సిఎం -1 లేకపోతే ఆన్సర్ -1 అనేది ఇక్కడ ఆన్సర్. సో నాకు ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం -1. నాకు ఎల్సిఎం థర్డ్ ఎంత సార్ 36. 36 - 1 ఎంత సార్ 35. అంటే నాకు వచ్చే ఆన్సర్ ఎంత సార్ అంటే 35 సార్. సో ఇది కూడా మీరు ప్రీవియస్ క్వశ్చన్కి అప్లై చేసుకోండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits which when divided by 4, 5, 6, 7 and 8 leaves 1, 2, 3 and 4 respectively. సో సేమ్ సార్, 4 digit నెంబర్ అడుగుతున్నాడు. విచ్ when divided by 4, 5, 6, 7 leaves రిమైండర్ 1, 2, 3. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది 3. సేమ్ సార్, ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ -3 ఆన్సర్ +3 అంతేనా? ఇప్పుడు మనం ఈ ఎల్సిఎం చేస్తాం సార్. ఈ ఎల్సిఎం అనేది ఎట్లా ఉండాలంటే ఆన్సర్ +3 అయి ఉండాలి. అప్పుడే కదా ఈ నెంబర్లన్నిటిని డివైడ్ చేసి ఈ నెంబర్లతో డివైడ్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ అనేది ఉంటుంది. ఆ ఆన్సర్ని ఈ ఎల్సిఎంతో డివైడ్ చేస్తే నాకు 3 అనేది రిమైండర్ మిగలాలి. 3 మిగలాలి అంటే నాకు వచ్చిన ఆన్సర్కి ఖచ్చితంగా 3 కలపాలి, అంతేనా? అప్పుడే ఆ ఎల్సిఎం కావాలి. సో ఇప్పుడు మీరు అవన్నీ మర్చిపోండి, ఎల్సిఎం ఆన్సర్ -1 సార్ అవన్నీ మర్చిపోండి. డైరెక్ట్గా నాకు 3 రిమైండర్ అని ఉండాలి. అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 9237 దీనికి 3 కలపాలి.
సో 3 కలిపితే ఖచ్చితంగా నా ఎల్సిఎం రావాలి. నెక్స్ట్ వచ్చేసరికి 9240, నెక్స్ట్ 9840, నెక్స్ట్ 9999 ప్లస్ 3. ఓకే, సో లాస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది గ్రేటెస్ట్ 4 డిజిట్ కాదు, ఎందుకంటే 5 డిజిట్స్ వెళ్ళిపోతుంది కాబట్టి నా ఆన్సరే కాదు అసలు. ఇది వచ్చేసరికి 9240, ఇది 9243, ఇది 9843. ఓకే, సో ఇదేంటి సార్ నా ఎల్సిఎం, అంతేనా? రైట్. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీటన్నిటితోటి ఈ నెంబర్స్ అనేది డివైడ్ కావాలి. సో ఇంటూ 4, ఇంటూ 5, ఇంటూ 6, ఇంటూ 7, ఇంటూ 8. సింపుల్గా ఇక్కడ 2 ఉంది సార్, 2 అంటే సార్ 4 ఉంది, 4 అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్స్, ఖచ్చితంగా లాస్ట్ 2 డిజిట్స్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 4 ఉండాలి. కాబట్టి ఈ రెండు నా ఆన్సర్స్ కాదు, అంటే నా యొక్క ఆన్సర్ ఇది. సో ఇది ఎప్పుడు వచ్చింది? 3ని కలిపినప్పుడు. అంటే ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5, 6, 7 అండ్ 8 లీవ్స్ ఎ రిమైండర్ 3, బట్ వెన్ డివైడెడ్ బై 9 లీవ్స్ నో రిమైండర్. సో సింపుల్ సార్, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆన్సర్ ప్లస్ 3 ఎల్సిఎం అనేది దీనికి 3 యాడ్ చేస్తే అట్లా రావాలి. లేకపోతే ఇంకోటి సింపుల్ ఇచ్చాడు, బట్ వెన్ డివైడెడ్ బై 9 లీవ్స్ నో రిమైండర్, అంటే ఇచ్చిన ఆన్సర్స్లో డైరెక్ట్గా అనుకో 9 మల్టిపుల్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఈ +3 ఆర్ +3 కలపకుండానే డైరెక్ట్ రావాలని చెప్తున్నాడు. ఓకే, సో చేయండి సార్, ఇది 9 మల్టిపులేనా? చూడండి సార్, జస్ట్ చెక్ చేయండి. సో ఇక్కడ 7, 6 + 1 7, 7 + 7 + 7 అంటే 23, ఇది 9 మల్టిపుల్ కాదు. ఇది 7, 7 + 8 15, 15 + 3 18, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, పక్కన పెట్టండి. ఇది 2 + 5 7, 7 + 2 9, 9 + 3 12, 12 అనేది 9 మల్టిపుల్ కాదు, పక్కన పెట్టండి. సో 3 + 3 6, 6 + 6 12, 12 + 3 15, ఇది 9 మల్టిపుల్ కాదు. అంటే నా ఆన్సర్ డైరెక్ట్గా ఆప్షన్ బి సార్. డైరెక్ట్గా స్ట్రైట్ అవే వెళ్ళిపోండి, దీంతో అవసరం లేదు, మనం కన్ఫ్యూజ్ కావడానికి ఇచ్చాడని మీరు గుర్తుపెట్టుకోండి. సార్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 16, 18, 20, 25 లీవ్స్ 4 యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్, బై వెన్ డివైడెడ్ బై 7 లీవ్స్ నో రిమైండర్. సో ఇది రెండు రకాలుగా సార్. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై, వీటన్నిటితోటి డివైడ్ చేస్తే 4 అనేది రిమైండర్ అయి ఉండాలి. అంటే మీకు ఒకటి ఇది ఉంది కదా, ఇది ఈ ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ రిమైండర్ అనేది 4 ఎక్స్ట్రా ఉండాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ డిఫరెంట్ సినారియో సార్. అంటే మనకు వచ్చినతో పాటు ఎల్సిఎం కంటే 4 ఎక్స్ట్రా ఉండాలి, అంటే డివైడ్ చేసిన దానికన్నా 4 ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే ఈ ఎల్సిఎం అనేది 16, 18, 20, 25 ఎల్సిఎం అనేది ఖచ్చితంగా ఏదో యాడ్ చేయడానికో డిఫరెన్స్ చేయడానికో ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అది వందలలో ఉంటుంది, 16, 18, 20, 25 అంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చేది మనకి ఎల్సిఎం +4 అయి ఉండాలి. ఇక్కడ డిఫరెంట్, అది గుర్తుపెట్టుకోండి, సింపుల్ లాజిక్. ఓకే, సో ఎలా అనేది మనం చూస్తాం. ఇక్కడ లీవ్స్ 4 యాజ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్, అంటే నాకు ఇక్కడ ఎల్సిఎం +4 అనేది నా ఆన్సర్ అయి ఉండాలి. ఓకే, రైట్. అంటే మనం ఎల్సిఎం ఫస్ట్ కనుక్కొని దానికి 4 కలిపితే నాకు ఆన్సర్ అయి ఉండాలి, అదొకటి. లేదా ఇంకోటి ఏమంటున్నాడంటే బట్ వెన్ డివైడెడ్ బై 7 లీవ్స్ నో రిమైండర్, బట్ వెన్ డివైడెడ్ బై లీవ్స్ 7 నో రిమైండర్ అంటే 7 మల్టిపుల్ అయి ఉండాలి. ఇప్పుడు నేను చూడండి, ఫస్ట్ ఆప్షన్ తప్ప 3 ఆప్షన్స్ ఖచ్చితంగా 18,000లోనే ఉన్నాయి. ఫస్ట్ నేను ఇక్కడ 18,000 తీసుకుంటున్నా సార్, 18,000 తీసుకుంటున్నా. ఈ 7 మల్టిపుల్లో కాదో చెక్ చేస్తా. ఎందుకు అంటే నేను చెప్తాను, ఇక్కడ ఇది 7 మల్టిపుల్లో కాదో అని తెలుసుకున్నా అనుకోండి, దీనికి డిఫరెన్స్ 2నే ఉంది, దీనికి డిఫరెన్స్ 4నే ఉంది. కాబట్టి అప్పుడు నాకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ మూడిట్లలో ఏది 7 మల్టిపుల్ అవుతుందో. ఇది 96 ఉంది, 96 అనేది 7 మల్టిపుల్ డిఫరెన్స్ ఎంత ఉందని మనం అక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చూద్దాం, 7 1 టైమ్ సార్, 7 2 టైమ్స్ 14, ఇక్కడ 40, 7 5 టైమ్స్ 35, ఇక్కడ 5 మిగులుతుంది, మళ్ళీ 0, 7 7 టైమ్స్ 49, 1 మిగులుతుంది 0, 7 1 టైమ్ 7, 3 మిగులుతుంది. సరే ఇక్కడ మంచిగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే ఈ 18,000 ఉంది సార్, ఈ 18,000కి
3 మిగిలింది. 3 మిగిలిందంటే ఖచ్చితంగా ఇది 7 మల్టిపులా కాదు, ఎందుకంటే రిమైండర్ 3 ఉంది. ఇప్పుడు దీన్ని నేను 7 మల్టిపుల్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 18,000కి 4 అన్న తీసేయండి, 17,996 అవుతుంది. సారీ 3 తీసేయండి, 97 అవుతుంది. అప్పుడు 0 అవుతుంది కదా, రైట్. లేదా ఈ 18,000కి 4 కలపండి, అంటే దీనికి 4 కలిపినాం అనుకోండి 7, అంటే దీనికి ఖచ్చితంగా 3 + 4 ఎక్స్ట్రా 4 కలిపితే మనకి ఇక్కడ ఖచ్చితంగా అది 7 మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు 18,000 అనేది ఉంది, 18,000ని 7 తోటి డివైడ్ చేస్తే 3 వచ్చింది. ఒకవేళ ఇది ఎగ్జాక్ట్గా డివిజబుల్ కావాలంటే దీనికి 4 కలపండి, ఎందుకంటే 3 + 4 7, కాబట్టి ఇక్కడ 18,004 అవుతుంది, విచ్ ఇస్ ఆప్షన్ డి సార్. నెక్స్ట్, ఏ గార్డెనర్ హ్యాస్ టు ప్లాంట్ trees in rows containing equal number of trees. If he plants in rows of 6, 8, 10 or 12, then 5 trees are left unplanted. But he plants in rows of 13 trees each, then no trees is left. What is the number of trees that the gardener plants? సింపుల్ సార్, ఇందులో కూడా 2 క్లూస్. ఒక క్లూ ఏంటంటే 6, 8, 12, 10, 12 తోటి వేస్తే 5 మిగులుతుందట, అదొక క్లూ. బట్ వెన్ హీ ప్లాంట్స్ ఇన్ ద రోస్ ఆఫ్ 13 తోటి చేస్తే ఏది మిగలదు, అంటే ఖచ్చితంగా 13 మల్టిపుల్ కావాలి. కానీ కాకపోతే ఇక్కడికి ఇబ్బంది ఏంటంటే మనకు 4th ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ ఉంది సార్. సో 4th ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 13 మల్టిపుల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇదైనా ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి అయింది అనుకోండి, మనం పెట్టేసినాం అనుకోండి, మేబీ 4th ఆప్షన్ ఇంకోటి ఉండొచ్చు, అది కూడా 13 మల్టిపుల్ సంథింగ్ ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటివి వస్తే నన్ ఆఫ్ ది అబోవ్ వస్తే ఖచ్చితంగా 2 క్లూస్ని మనం వాడుకోవాలి సార్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 6, 8, 10 అండ్ 12. సో డైరెక్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా ఇది 120 అవుతుంది సార్, ఎందుకంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో చూసాము. సో ఈ 12కి తీసుకోవాలి, 12కి 60 అవుతుంది, 120 అవుతుంది. ఎందుకు అంటే నేను 60, 120 ఎందుకు తీసుకుంటున్నా? సో 24, 36, 48 ఎందుకు తీసుకోలేరు అంటే ఇక్కడ 10 ఉంది సార్. సో కాబట్టి ఇక్కడ 10s వచ్చేటి చూసుకోండి, 60 ఉంటుంది. కానీ ఈ 60 అనేది 8కి ఎల్సిఎం కాదు, ఓకేనా? సో నెక్స్ట్ 120 తీసుకుంటే 8 15 టైమ్స్ అవుతుంది, 6 20 టైమ్స్ అవుతుంది, 10 12 టైమ్స్ అవుతుంది, 12 10 టైమ్స్ అవుతుంది. అంటే నాకు వచ్చేసరికి ఎల్సిఎం వచ్చేసరికి ఎంత సార్ అంటే 120. ఇప్పుడు ఏమంటున్నాడంటే when he plants in the rows of what is the number of trees. సో ఇక్కడ నాకు నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎట్లా రావాలంటే, అంటే డైరెక్ట్గా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 120 ఆర్ 120 మల్టిపుల్స్ ప్లస్ 5 మిగిలాలంట. ఓకే, సో 120 అనేది ఎల్సిఎం, సో 120 ఇంటూ ఎక్స్ కావచ్చు. సో కానీ ఇక్కడ చూడండి, ఇది 120 మల్టిపులే, ఇది కూడా 120 మల్టిపులే, ఇది కూడా 120 మల్టిపులే. అంటే ఇది 120 3 టైమ్స్, ఇది 6 టైమ్స్, ఇది 7 టైమ్స్, ప్లస్ 5 అన్నిట్లో కామన్ ఉంది. ఇప్పుడు మనం ఏది యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 13 మల్టిపుల్ యూజ్ చేసుకోండి. సో అంటే ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఆన్సర్, అది ఏదైనా 13 మల్టిపులా కాదా చూసుకోండి. ఇప్పుడు చూడండి సార్, దీనికి నియరెస్ట్గా 13 మల్టిపుల్ ఏంటి సార్? 520 తీసుకోండి, ఈజీగా ఉంటుంది. 520 అంటే 40 టైమ్స్. సో 40 టైమ్స్ కంటే ఇది ఎంత తక్కువ ఉంది? 45. ఈ డిఫరెన్స్ అనేది 45, ఇది 13 మల్టిపుల్ కాదు కాబట్టి ఇది నా ఆన్సర్ కాదు. అంటే 485 13 మల్టిపుల్ కాదు. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ నియరెస్ట్ తీసుకోండి, ఇది 780 సార్, 60 టైమ్స్. నేనంటే జీరోస్ తోటి ఎండ్లో జీరోస్ వచ్చేటి నేను చూసుకుంటున్నాను. అంటే ఇక్కడ సార్ 59 టైమ్స్ కావచ్చు కదా, 58 టైమ్స్ కావచ్చు అంటే కావచ్చు. బట్ ఏంటంటే జీరోస్లో ఐడెంటిఫై చేయడానికి నేను ఇట్లా తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ ఎంత ఉంది సార్? 55. ఇది 13 మల్టిపుల్, డిఫరెన్స్ కూడా 13 మల్టిపులే ఉంటే ఖచ్చితంగా ఇది నా 13 మల్టిపుల్ అవుతుంది, లేకపోతే కాదు. సో ఇక్కడ 13 మల్టిపుల్ అని మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. నేను ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో తీశాను సార్, అవి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఇది 725 అనేది కాదు. ఈ 840 అంటే మీకు ఖచ్చితంగా దీనికి నియరెస్ట్ ఏంటంటే 780 తీసుకోండి, 780 తీసుకోండి. 780 అనేది 13 మల్టిపుల్ 60 టైమ్స్. ఇక్కడ ఇది ప్లస్ 65, ఈ 65 అనేది 5 టైమ్స్. ఓకే, 5 టైమ్స్ కాబట్టి ఇది కూడా 13 మల్టిపుల్ అంటే ఖచ్చితంగా ఇది కూడా 13 మల్టిపుల్ అవుతుంది. సో నా ఆన్సర్ వచ్చేసరికి సి సార్.
ఓకే, సో 112 ఆన్సర్ వచ్చేసరికి సి. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ సీత మేడ్ నెక్లెసెస్ ఆఫ్ ఐదర్ 16 beads, 20 beads or 36 beads, not a single bead was left over. What could be the least number of beads Sita had? అంటే ఎల్సిఎం అంటున్నాడు, ఎల్సిఎం ఆర్ ఎల్సిఎం మల్టిపుల్ అంటే సింపుల్గా వాట్ ఈస్ ద ఎల్సిఎం అంటున్నాడు లేదా మల్టిపుల్ ఆఫ్ ఎల్సిఎం అంటున్నాడు. సో ఇక్కడ చూడండి సార్, 16, 20, 36 నాకు ఒకటే వెలుగుతుంది ఏంటంటే 36 అంటే 9 మల్టిపుల్ అండ్ ఇంకోటి కూడా తెలుస్తుంది ఏంటంటే 20. అంటే నా ఆన్సర్ ఖచ్చితంగా 0తో ఎండ్ అయ్యి ఉండాలి. మన దురదృష్ట ప్రకారంగా అన్ని 0తో ఎండ్ అయ్యి ఉన్నాయి. బట్ ఇంకోటి ఏంటంటే ఇది 4 మల్టిపుల్ సార్, అంటే నేను 2 చెక్ చేసుకోవాలి, 9 మల్టిపుల్ చెక్ చేసుకోవాలి, 4 మల్టిపుల్ చెక్ చేసుకోవాలి, రైట్. సో ఇది 9 మల్టిపుల్ కాదు, పక్కకెట్టేసేయండి. ఇది 9 మల్టిపుల్ అండ్ ఆల్సో 4 మల్టిపుల్, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, పక్కన పెట్టండి. ఇది 50, ఇది 4 మల్టిపుల్ కాదు. ఇది 80, 4 మల్టిపుల్ బట్ 9 మల్టిపుల్ కాదు. ఓకే, సో సింపుల్గా నేను ఏం చేయలేదు, జస్ట్ వెరిఫై చేసుకున్నా 4 మల్టిపుల్ 9 మల్టిపుల్ కాలేదు. సో కాబట్టి నాకు రెండింటిని కండిషన్ సాటిస్ఫై చేసేది ఈ ఆప్షన్ బి కాబట్టి ఆన్సర్ ఈజ్ 720 సార్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, an electronic device makes a beep after every 60 seconds, another device makes a beep after every 62 seconds. They beeped together at 10 a.m. The next time when they would beep together at the earlier is. ఒక 2 డివైజెస్ ఉన్నాయంట, ఒకటేమో 60 సెకండ్స్కి మోగుతుంది, ఇంకోటి 62 సెకండ్స్కి మోగుతుంది. అవి రెండు కలిసి 10 AM మోగాయి. నెక్స్ట్ ఏ టైంకి సేమ్ టైంలో ఖచ్చితంగా ఇవి మోగుతాయి అంటున్నాడు. సింపుల్ సార్, ఎల్సిఎం ఆఫ్ 60 అండ్ 61 సార్ 62. సో ఈ రెండు ఓన్లీ 2 మల్టిపులే, 230 టైమ్స్ 231 టైమ్స్. సో 230 టైమ్స్ 60 ఇంటూ 31 ఈజ్ ఈక్వల్స్ టు 2. సో దీన్ని ఎట్లా చేయొచ్చు, 31 6 టైమ్స్ సార్ 6 30 టైమ్స్ ఎంత సార్, 60 30 టైమ్స్ ఎంత సార్ 1800. 160 టైమ్స్ 1660 అంటే 1860. ఇది ఎందులో ఉంది సార్, సెకండ్స్లో ఉంది. ఎందుకంటే ఇది ఎవ్రీ 60 seconds 62 seconds, అంటే నా ఎల్సిఎం వచ్చేసరికి 60 seconds. కానీ నా ఆన్సర్ అనేది మినిట్స్లో అడిగాడు కాబట్టి ఏంటంటే దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకుందాం. 1860/60 డైరెక్ట్ చేస్తే మీకు 31 వస్తుంది, అంటే 31 minute. సో ఫస్ట్ 10 o'clockకి బీప్ అయ్యాయి, నెక్స్ట్ అవి కంబైన్డ్గా 31 minutes తర్వాత అవుతాయి కాబట్టి నా ఆన్సర్ వచ్చేసరికి 10:31 AM రెండు కలిసి ఒకటేసారి బీప్ అవుతాయి సార్. ఓకే, దిస్ ఈజ్ మై ఆన్సర్ విచ్ ఇస్ ఆప్షన్ బి సార్. నెక్స్ట్ వచ్చేసరికి 6 bells commence tolling together and toll at intervals of 2, 4, 6, 8, 10 and 12 seconds respectively. In 30 seconds how many times do they toll together? సో ఇక్కడ సేమ్ సార్, కొన్ని ఉన్నాయి, కొన్ని 6 bells ఉన్నాయి. ఒకటేమో 2 secondsకి టోల్ అవుతుంది, ఒకటి 4 seconds, ఒకటి 6 seconds, ఒకటి 8 secondsకి, ఒకటి 10 seconds, ఒకటి 12 secondsకి. అన్నీ కలిపి 30 minutesలో ఎన్నిసార్లు రింగ్ అవుతున్నాయి అంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఆఫ్ 2, 4, 6, 8, 10 అండ్ 12. సార్ ఇంతకుముందే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్లో చూసుకున్నాం, వచ్చేసరికి ఇక్కడ 120 seconds. ఓకే, సో 120 seconds అన్ని బెల్స్ కలిసి ఎవ్రీ 120 secondsకి సేమ్ టైంలో టోల్ అవుతాయి. అంటే ఇప్పుడు 120 secondsని నేను మినిట్స్లోకి మార్చుకుంటే 2 minutes, అంటే ఎవ్రీ 2 minutesకి ఒకసారి ఇవి టోల్ అవుతాయి సార్. 30 minutesలో ఎన్ని, సో 30 minutesలో ఎన్ని సార్ అంటే 30/2 విచ్ ఇస్ 15 times. కానీ ఇది నా ఆన్సర్ కాదు సార్, ఎందుకంటే ఇక్కడ మనం పప్పులో కాలేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ ఉంది కదా, సో ఫస్ట్ టైం బీప్ అయినాయి, దాని తర్వాత నెక్స్ట్ 30 minutesలో ఎన్నిసార్లు అవుతున్నాయి అంటున్నాడు.
ఈ నెక్స్ట్ 30 minutesలో 15 times అవుతాయి. బట్ ఫస్ట్ది మనం కౌంట్ చేయం. ఆ ఫస్ట్ది ఖచ్చితంగా మనం యాడ్ చేయాలి. అంటే 16 times బీప్ అవుతాయి సార్. 16 times. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకు అంటే ఇప్పుడు అన్ని కలిపి సేమ్ టైంలో అవుతున్న 30 minutesలో అంటే ఫస్ట్ కౌంట్ చేయాలా లేదా? సో ఖచ్చితంగా ఫస్ట్ది కౌంట్ చేసిన తర్వాత నెక్స్ట్ 30 minutes. సో 1 + 30 minutesలో 15 times. 1 + 15 16 times. సో మొత్తం 15 times టోల్ అవుతుంది సార్. సో ఇదే నా ఆన్సర్. సో ఇదండి నా వీడియో అన్న LCM అండ్ HCFలో భాగంగా తదుపరి 10 questions. సో ఈ వీడియో అన్న ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇది ఖచ్చితంగా తెలంగాణ ఎగ్జామ్స్ అయినా, APPSC ఎగ్జామ్స్ అయినా, ఆర్ ఇంకా గ్రూప్స్ అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే చాలా యూజ్ అవుతుంది. SSC ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, ఇంకా అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది సార్. ఖచ్చితంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్రీగా ఇట్లా ది బెస్ట్ టిప్స్ తోటి ఖచ్చితంగా ప్రాబ్లమ్ని వితిన్ 20 or 30 secondsలో సాల్వ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.